ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనము. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనంలో, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానమును లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల వరకు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నువ్వు నడుచు మార్గము సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నువ్వు కుడి తట్టికెనను ఎడమ తట్టికెనను తిరగకము, నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకొనుము. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన శాస్త్రములు గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారి వేకుచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినట్లా మీకు మేలు. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనము, మనస్సాక్షికి కలంషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభావ మా హృదయం మీకు సమర్పించుకొని మీ యందు భయభక్తులతో నడుచుకునే వరంగా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించామని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.